హాయ్ అందరికీ, నేను మీ జ్యోతి చౌదరి. ఈరోజైతే నేను మై హోమ్ పూజలో ఉన్నా. ఎందుకు ఇక్కడ ఉన్నానంటే ఓవర్సీస్ వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు, వాళ్ళ డిజైన్ మొత్తం మీ అందరికి చూపిద్దామని చెప్పేసి అయితే నేను ఇక్కడ లొకేషన్కి అయితే వచ్చేసాను. సో ఈరోజైతే ఓవర్సీస్ వాళ్ళ సూపర్ డిజైన్స్ అని నాకు తెలిసి నేను ఇక్కడ వీడియో చేద్దామని అయితే వచ్చాను, మీ అందరికి చూపిద్దామని చెప్పేసి. సో ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూస్తే మనకి ఈ డిజైన్ మీరు చూస్తుంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా అయితే కొంచెం వుడ్తో చేశారనమాట, కాకపోతే ఇక్కడ టైల్ యూజ్ చేశారు. సో మనం చూస్తుంటే సో ఇంత మంచిగా ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తే మనకి షూ ర్యాక్స్ అనేది ఇక్కడ వచ్చేసాయి అనమాట. సో ఎంత డీటెయిలింగ్ ఎంత మంచిగా ఉందన్నమాట. డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది థీమ్. మనకి నార్మల్గా షూ ర్యాక్స్ వేసుకునేటప్పుడు ఇక్కడ కూర్చోడానికి కొంచెం మంచి స్పెషాలిటీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ షూ తీసుకోవచ్చు. సో చెప్పులు మనం వేసుకోవడానికి ఇక్కడ కూర్చొని మంచిగా రిలాక్స్ అయ్యి షూ వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మొత్తానికైతే బయట చూసేసాం. బయట చూస్తేనే ఇంత మంచిగా ఉందంటే లోపల ఎలా ఉందో ఇమాజిన్ చేసుకోవచ్చు. సో మనం మెయిన్ డోర్ నుంచి ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో లోపల రాగానే ఒక ఇంటీరియర్ వైబ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో నేను ఒక్కొక్క దాని గురించి మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళు ఎలా క్వాలిటీతో మెయింటైన్ చేశారు ఓఎసిస్ వాళ్ళు, సో ఇవన్నీ కూడా చూద్దాం ఈరోజు. సో మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఒక మంచి వాల్ అయితే కనిపిస్తుంది. ఇదేంటంటే లైక్ ఒక మంచి డిజైన్ ఇచ్చారు, మంచి డిజైనింగ్ ఫినిష్ ఇచ్చారు ఇక్కడ అనమాట. సో ఈ కొంచెం వుడ్ టైప్లో ఆ టైప్లో ఉంది, డీకో పాలిష్ అంటారు దీన్ని. సో చూస్తే ఒక మంచి ఫినిషింగ్, ఇక్కడ టీ పట్టి కూడా ఇచ్చారు మంచిగా ఫినిషింగ్కి. ఇక్కడ కొంచెం డీసెంట్గా లైక్ ఒక వాల్ లాగా ఇచ్చారు, రెండు డిఫరెంట్ థీమ్స్ అండ్ మధ్యలో టీ పట్టి ఒకటి. సో డీసెంట్గా ఉంది. సో ఇక్కడ కూడా చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక మంచి గ్లాస్ లాగా ఉంది, ఇది గోల్డ్ కలర్లో. అండ్ ఈ థీమ్ చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ లోవర్స్ చూసారా ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారో, చాలా నీట్గా ఉంది. చాలా చూస్తుంటే పట్టుకుంటేనే అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ టీ పట్టి కూడా ఇచ్చారనమాట. సో చూస్తే ఎంత డీసెంట్ వైబ్ వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని డెకరేషన్కి సంబంధించినవి కూడా పెట్టుకోవచ్చు. సో డీసెంట్గా ఇచ్చారు ఇక్కడ కూడా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వాల్ పెయింట్స్ కానీ మనకి ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలాంటి డిజైన్స్ ఇక్కడ చేసి పెట్టడానికి ఒక మంచి థీమ్ అయితే అరేంజ్ చేశారు ఇక్కడ, మంచి లైటింగ్ సెటప్తో. సో ఇంకా చూద్దాం మనం, ఇంకా లోపల కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. ఇది మొత్తం కొంచెం హాల్, కొంచెం ఇక్కడ ఏదైనా వర్క్ స్పేస్ కానీ అలా చేసుకోవడానికి ఈ హాల్ అనమాట. ఇంకొక హాల్ కూడా ఉంది. సో చూద్దామండి. సో ఇప్పుడైతే ఇది హాల్లోకి వచ్చాము. అక్కడ మీటింగ్స్ ఏదైనా చేసుకోవడానికి ఆ స్పేస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ సోఫాస్ వేసుకొని మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ థీమ్ కూడా చూస్తే సేమ్ మనకి టైల్ యూజ్ చేశారు. నార్మల్గా వుడ్ కాకుండా ఇది కూడా టైల్ యూజ్ చేశారు. ఇక్కడ టీ పట్టి కూడా సేమ్ థీమ్లోనే అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేస్తే గ్లాస్ థీమ్ అనమాట, గ్లాస్తో వచ్చింది మంచిగా. అండ్ ఇక్కడ ఓపెన్ కబోర్డ్స్ ఇవి. సో చూడండి, ఇక్కడ టీవీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెట్ మనకి నార్మల్ టీవీకి సంబంధించిన బాక్సెస్ కానీ రిమోట్స్ కానీ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక మంచి కలర్ అండ్ గ్లాస్తో థీమ్ ఇచ్చారు. సో నార్మల్గా అయితే మనకి చూస్తే ఒక చిన్న అంటే టీవీ పెట్టుకోవడానికి ఎంత స్పేస్ అయితే కావాలో అంత మాత్రమే మనం అరేంజ్ చేసుకుంటాం. బట్ వీళ్ళు మాత్రం ఒక కొంచెం పెద్ద స్పేసెస్గా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారు అనమాట ఈ థీమ్ వచ్చేసి. సో పైన చూసుకుంటే కూడా మనం ఎక్రాలిక్ షీట్ కూడా యూజ్ చేశారు. అక్కడ లోవర్సీస్ కూడా ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ డెకరేషన్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా ప్యానెల్స్ అయితే ఇచ్చారు మనకి. చూస్తుంటే ఇక్కడ లైటింగ్ కూడా మంచి లైటింగ్ సెటప్ కూడా అరేంజ్ చేశారు. సో ఇక్కడికి వచ్చేస్తే వాల్స్ చూడండి ఎంత స్పేసెస్గా ఎంత మంచిగా ఉందో. మనం ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇక్కడ ఏం పెట్టుకోవాలి. ఒక మంచి థీమ్లో అయితే డిజైన్ చేశారు. సో నార్మల్గా మనకి వాల్ పేపర్స్ కావాలంటే వాల్ పేపర్స్, లేదంటే మనము ఒక అనుకున్న థీమ్లో వాళ్ళు సెటప్ చేసి ఇవ్వడానికి ఈ ఫ్రేమింగ్ టైప్లో ఒక 3 బాక్సెస్ టైప్లో ఇచ్చారు. కావాలంటే మనం పెయింటింగ్స్ కూడా వేయించుకోవచ్చు. ఒక్కొక్క థీమ్లో ఒక్కొక్క డిజైన్ చేసి పెయింటింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇక్కడ వాల్ మీద.
సో ఇప్పుడైతే మనము డైనింగ్ ఏరియా దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే క్రాకరీ కూడా మంచి డోర్కి డైమండ్ షేప్లో అయితే ఇచ్చేసారు ఓపెనింగ్కి. సో నార్మల్గా అయితే ఒక మనకి నార్మల్గా ఓపెన్ చేసేదానికి ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం ఒక డిఫరెంట్ థీమ్లో ఒక డైమండ్ అనేది ఇచ్చారనమాట. సో దీని స్పెషాలిటీ ఏంటంటే డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ గ్లాసెస్ ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లైక్ మిర్రర్ కూడా కనిపిస్తుంది, మిర్రర్ కూడా ఇచ్చారు. మంచిగా ఓపెన్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ కూడా రెడీ అయిపోవచ్చు అమ్మాయిలు అయితే. సో మొత్తం క్రాకరీ అయితే ఇంత మంచిగా సెటప్ చేశారు. లోపల మిర్రర్స్, మొత్తం మిర్రర్స్లో ఒక డిఫరెంట్ థీమ్లో అయితే సెటప్ చేశారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం డిఫరెంట్ థీమ్లో ఉంది కాబట్టి. నార్మల్గా అయితే మిర్రర్స్ మనం రూమ్లో పెట్టుకుంటాం, కానీ వీళ్ళు క్రాకరీలో కూడా మిర్రర్స్ మనం ఓపెన్ చేయగానే గ్లాసెస్ కనిపించేలాగా మిర్రర్స్ కూడా మంచిగా అరేంజ్ చేశారు. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కూడా ఒక డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ కూడా మనం డైనింగ్ సంబంధించిన ఫ్రూట్స్ కానీ ఇలా మొత్తం పెట్టుకోవడానికి ఇక్కడ ఒక సెటప్ అయితే ఇచ్చారు. సో దీన్ని చూసుకుంటే ఇక్కడ కూడా ఒక మంచి వీడియో అయితే ఇచ్చేసారు. ఇక్కడ మంచి పెయింటింగ్ అని వాల్కి చాలామందికి పెయింట్స్ ఇక్కడ పెడితే చాలా నచ్చుతుంది. సో ఇక్కడ కూడా ఒక మంచి వాల్ పెయింట్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా బీడీ ఇచ్చేసారు. సో ఇవైతే కబోర్డ్స్ అనమాట. సో మంచిగా స్పేస్ లాగా పెట్టారు ఒక డిఫరెంట్గా. ఇక్కడ చూసుకుంటే మంచిగా లైక్ ఓకే, ఇక్కడైతే మంచి రోజ్ గోల్డ్లో ఒక థీమ్ కూడా ఇచ్చేసారు ప్రొఫైల్ డోర్గా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక మంచి స్పేసెస్గా మనం మొత్తం గ్లాసెస్ కానీ మనకి డైనింగ్ సంబంధించింది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో మొత్తానికైతే ఓవరాల్గా నాకైతే ఒక్కొక్క థీమ్ ఒక్కొక్కలాగా డిఫరెంట్గా పెట్టారు. గ్రానైట్స్ యూజ్ చేశారు, ఎక్కువ వుడ్ యూజ్ చేయకుండా గ్రానైట్స్ యూజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఒక మంచి డీసెంట్గా ఒక వాల్ పేపర్ ఇచ్చేసి ఒక థీమ్గా రెడీ చేశారు. సో చాలా డీసెంట్ థీమ్లో వచ్చేసింది మొత్తం కూడా. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. కిచెన్, ఇంకా పూజ గది, బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూడాలి కాబట్టి వచ్చేయండి. సో ఇప్పుడు పూజ గదికి అయితే వచ్చేసాము. ఇది మంచిగా క్లియర్ గ్లాస్ అయితే ఇచ్చారు మనకి. సో మంచి వైట్ థీమ్లో అయితే సెటప్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి మంచిగా పాట్స్ కూడా ఇచ్చారు పూజ గదిలో. సో ఈ థీమ్ చూసి ఇది కూడా మంచి ఒక డిఫరెంట్ థీమ్లో మంచిగా ఒక డిజైన్ అనేది ఇచ్చేశారు. ఎవరైనా పూజ చేసుకున్న వాళ్ళకి కొంచెం ఒక వైబ్ ఇక్కడ కనిపిస్తుంది ఆ డిజైన్తో మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి పూజకి సంబంధించిన ఏమన్నా కావాలంటే ఇక్కడ కూడా సెటప్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు లైటింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ అనేది కూడా ఇచ్చారు. చూసుకుంటే మొత్తం వైట్ డిజైన్స్తో డీసెంట్గా డిజైన్ చేశారు ఒకే థీమ్లో మొత్తము. సో మనందరికీ మెయిన్ ఇంపార్టెన్స్ బెడ్రూమ్స్ కాబట్టి మనం అక్కడే బాగా రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఉంటాం కాబట్టి. సో ఫస్ట్ అయితే మనము మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం. సో వచ్చేయండి. సో ఒక మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ చూసేస్తే మంచిగా ఒక వార్డ్రోబ్స్ కూడా ఇచ్చేశారు. అండ్ మంచి రోజ్ గోల్డ్ థీమ్తో, వైట్ థీమ్తో ఇచ్చారు. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కబోర్డ్స్ కాబట్టి. సో ఇక్కడ చూస్తే మన కబోర్డ్స్కి మంచి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో నార్మల్గా చూసుకుంటే మనకి ఒక 4 డోర్స్ అలా ఇస్తారు, కానీ ఇక్కడ మాత్రం మంచిగా ఒక స్పేస్ కోసము ఒక 6 డ్రాస్ అయితే ఇచ్చారు. మంచి రోజ్ గోల్డ్ హ్యాండిల్తో ఒక మంచి థీమ్లో అయితే ఇచ్చారు. మొత్తం 6 డ్రాస్ ఇవంతా ఇక్కడ కూడా. సో ఇక్కడ మాత్రం కొంచెం ఇక్కడ కూడా ఒక మనకి హ్యాంగర్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మంచి స్పేస్ అయితే ఇక్కడ క్రియేట్ చేశారు. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఒక మంచి స్టోరేజ్కి థింగ్స్ పెట్టడానికి ఇక్కడ కూడా ఒక 2 డ్రాస్ అయితే ఇచ్చారు సేమ్ థీమ్లో. సో ఇక్కడ కూడా వాల్ ప్యానల్తో ఒక మంచి డిజైన్ అయితే సెటప్ చేశారు. బెడ్కి సంబంధించిన కలర్ కాంబినేషన్ కానీ ఇక్కడ కూడా వాళ్ళే బెడ్స్ అన్నీ డిజైన్ చేశారు. సో ఇక్కడ కూడా బెడ్స్కి స్టోరేజ్ స్పేస్ అనేది ఇక్కడ పెట్టారనమాట. ఇక్కడ కూడా మనకి యాజ్ యూజువల్ మనము డ్రాస్ ఎలా అయినా యూజ్ చేస్తాం బెడ్ పక్కన. సో ల్యాంప్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ కూడా ఒక మంచి స్టోరేజెస్ సైడ్ టేబుల్గా ఇది మంచిగా ఇక్కడ ఇదే థీమ్లో ఇచ్చారు. ఇక్కడ బెడ్ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక మంచి బెడ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అయితే ఇక్కడ క్రియేట్ చేశారు, బ్లాంకెట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి.
సో ఇక్కడ సేమ్ ఒక బెడ్కి 2 సైడ్ టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ థీమ్లో ఈ కాట్కి మంచిగా స్టోరేజ్ కూడా బాగా సెటప్ చేశారనమాట. సో ఇక్కడ చూస్తే కాట్కి హెడ్ బోర్డ్ ప్యానల్ ఒకటి ఇచ్చేసి కుషన్స్ కూడా ఒక మంచి థీమ్లో డిజైన్ చేశారు. సో ఇక్కడ వచ్చేస్తే మనకి వాల్ టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా సేమ్ స్టోరేజ్కి సంబంధించిన టీవీకి ఇక్కడ టీవీ సెటప్ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా గ్రానైట్ యూజ్ చేశారు సేమ్ థీమ్లో. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం గ్లాస్ ఇచ్చి ఇక్కడ కూడా స్టోరేజ్కి మనం టీవీ పెట్టుకున్న దానికి సంబంధించిన ఇక్కడ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ డెకరేషన్కి సంబంధించిన డెకరేషన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మంచి లైటింగ్ కూడా సెటప్ చేశారు ఇక్కడ. సో చూద్దాం రండి. ఇంకా కొంచెము మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇంకొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకో కొన్ని స్టోరేజ్కి సంబంధించిన వార్డ్రోబ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వాష్రూమ్ ఎలా ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం. సో ఇక్కడ కూడా ఒక స్టోరేజ్కి సంబంధించిన సేమ్ థీమ్లో అయితే ఉంది. ఇక్కడ కూడా ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ సో ఇక్కడ చూసుకుంటే మంచిగా క్లోజెట్ అయితే ఇచ్చేసారు. సేమ్ కలర్ కాంబినేషన్లో కలర్ థీమ్లోనే ఇచ్చారు క్లోజెట్ అయితే. సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దాం మనం. సో ఇది మొత్తం వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. ఈ థీమ్లో అయితే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా డీసెంట్గా ఉండి కిడ్స్ బెడ్రూమ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టు థీమ్ ఇక్కడ ఆ థీమ్లో డిజైన్ చేశారు. సో ఇక్కడ కూడా చూసుకుంటే ఒక బెడ్కి పైన ఒక మంచి వాల్ డిజైన్ అయితే డిజైన్ చేశారు వైట్ కలర్ థీమ్లో. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే కొంచెం వాల్ పేపర్ అయితే ఇక్కడ ఇచ్చేసి ఒక చిన్న లైటింగ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. సో చూసుకుంటే ఎంత డీసెంట్గా ఇచ్చారు వాల్ పేపర్ కూడా. సో ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ సైడ్ టేబుల్స్ కూడా ఇక్కడ 2 టేబుల్స్ అయితే బెడ్కి అవతల యువతల 2 అయితే అరేంజ్ చేశారు. సేమ్ ఇది కూడా కిడ్స్ బెడ్ అనమాట. ఇక్కడ కూడా ఒక మంచి స్టోరేజ్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ బెడ్కి. నార్మల్గా ప్రతి డిజైన్స్ కూడా యాక్రాలిక్తో డిజైన్ చేశారు ఒక మంచి థీమ్లో అయితే. సో ఇది కూడా చూసుకుంటే యాక్రాలిక్ ఇది కూడా బెడ్కి సంబంధించింది. మంచిగా మనకి ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్లో మంచిగా డిజైన్ చేసి యాక్రాలిక్తో ఇస్తున్నారనమాట వీళ్ళైతే ఓవర్సీస్ వాళ్ళు. ఇక్కడ కూడా చూస్తే ఒక మంచి బుక్ ర్యాక్ లాగా ప్రొఫైల్ డోర్ అయితే ఇచ్చారు. సో లైటింగ్ కూడా మంచి సేమ్ డీసెంట్గా డిజైన్ చేసి పెట్టారు లైటింగ్ కూడా బుక్స్ ర్యాక్కి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా సేమ్ గ్రానైట్ యూజ్ చేశారు. ఇది మొత్తం వాల్ మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ మనకి సిల్వర్ కలర్లో పట్టి అయితే ఇక్కడ ఇచ్చారు ఈ వాల్కి సంబంధించిన డిజైన్లో కలర్కి. ఇక్కడ కూడా సేమ్ మాస్టీస్ ప్యానల్స్ ఇచ్చేసారు, యాక్రాలిక్ ప్యానల్స్ ఏమన్నమాట. ఇక్కడ కూడా సేమ్ లైటింగ్ ఉందన్నమాట. ఇది కూడా గ్లాస్తో ఫినిష్ ఇచ్చారు. ఇక్కడ అయితే మంచిగా స్టోరేజ్కి కూడా డ్రా బాక్స్ అయితే ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు అనమాట. రెస్ట్ రూమ్కి దగ్గరలో మనకి ఇక్కడ కూడా సేమ్ థీమ్లో వార్డ్రోబ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ హ్యాండిల్స్ కూడా ఈ కలర్లో ఇచ్చారనమాట. ఈ కలర్కి సిమెంట్ కలర్కి సంబంధించిన హ్యాండిల్స్ అయితే సిల్వర్ ఇచ్చారనమాట. సో ఇది కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇది కూడా. సో ఇక్కడ కూడా ఒక మంచి స్పేస్ అయితే సెటప్ చేశారనమాట. సో ఇక్కడ కూడా కింద స్టోరేజ్ స్పేస్ కూడా ఇక్కడ కూడా ఇచ్చారు డ్రాస్ అయితే. ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది, అది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. అది కూడా చూసేద్దాం వచ్చేయండి. యాక్చువల్లీ గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పడం కంటే గ్రీన్ బెడ్రూమ్ అని ఓఎసిస్ వాళ్ళు డిజైన్ చేసి ఒక కొంచెం గ్రీన్ థీమ్లో ఇచ్చేసారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒక మంచి ప్యానల్స్ ఇచ్చేసి లైటింగ్ ఇచ్చేసి ఇక్కడ మనకి కావాల్సిన మేకప్ థింగ్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా గ్లాస్ ఇచ్చారు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి. ఇక్కడ ఒక చైర్ వేసుకొని మనం మంచిగా ఇక్కడ కూడా ఒక స్టోరేజ్ బాక్స్ కూడా స్టోరేజ్ వార్డ్రోబ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది మిర్రర్ వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా మంచి ఒక స్టోరేజ్కి మనం మేకప్ సంబంధించినవి అన్ని స్కిన్ కిట్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ సెటప్ చేసుకొని ఇక్కడ తీసుకొని ఇక్కడ మిర్రర్ ముందు రెడీ అవ్వడానికి అయితే ఒక మంచిగా ఇచ్చేసారు. సేమ్ బెడ్స్ మంచి గ్రీన్ కలర్లో థీమ్గా డిజైన్ చేశారు. ఇటు సైడ్ చూసుకుంటే సైడ్ టేబుల్ అనేది ఇచ్చారు. ఇక్కడ కూడా స్టోరేజ్కి మంచిగా సైడ్ టేబుల్ అనేది ఇచ్చారు.
ఇక్కడ వాల్ చూసుకుంటే ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ థీమ్లో డిజైన్ చేసి పెట్టారనమాట. ఇక్కడ బీడీ పెట్టేసి ఇక్కడ మంచి వాల్ డిజైన్ అయితే రెడీ చేశారు. ఇక్కడ సేమ్ మనకి పెయింటింగ్ కావాలంటే పెయింటింగ్, సో ఏమన్నా మనకి వాల్ పేపర్స్ కావాలన్నా ఇవన్నీ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బీడీ పట్టి కూడా ఒక మంచి పట్టీలాగా పెట్టేసి సో ఒక వాల్ స్పేసెస్గా ఇచ్చారు మనం ఏమన్నా సెటప్ చేసుకోవడానికి. సేమ్ ఇది బెడ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఇక్కడ సేమ్ యాస్టీస్ పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే మనకి వార్డ్రోబ్స్ కూడా చూస్తే కొంచెం ఈ గ్రీన్ కలర్ థీమ్లో అండ్ హ్యాండిల్ కూడా బ్లాక్ కలర్లో హ్యాండిల్ పెట్టేసి ఇక్కడ కూడా సేమ్ స్టోరేజ్కి సంబంధించిన వైట్ కలర్ ఇచ్చి ఒక బ్లాక్ కలర్ హ్యాండిల్తో డిజైన్ చేశారు. మంచిగా స్పేస్ ఇచ్చి ఇక్కడ మంచి డ్రాస్ సెటప్ చేశారనమాట. ఈ 3 డ్రాస్ ఇచ్చారు. ఇక్కడ మంచి MDF ఇచ్చేసి డీకో పాలిష్ కూడా వేసేసి ఒక మంచి డిజైన్ అయితే చేశారు. ఇక్కడ బేడీ డిజైన్ అయితే ఇచ్చేసారు ఇక్కడ కూడా సేమ్ థీమ్లో. సో చూడండి ఫినిషింగ్ కూడా మనకి ఎంత తెలుస్తుంది, ఫినిషింగ్ కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా. సో మనం ఇంకా కిచెన్ కూడా చూడాలి కాబట్టి కిచెన్ కూడా ఎలా డిజైన్ చేశారు ఏంటి అది కూడా చూసేద్దాం వచ్చండి. సో ఇప్పుడు చూసుకుంటే కిచెన్లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ కూడా చూసుకుంటే మంచి ఇక్కడ కూడా మంచి టెండెం బాక్స్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మంచి సాఫ్ట్ క్లోజింగ్ డ్రాస్ కూడా ఇచ్చేసారు. ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోతుంది. ఆ థీమ్లో ఇచ్చారనమాట. ఇక్కడ డిజైన్ కూడా ఇక్కడ మంచిగా చిమ్మి ఇచ్చేసి అండ్ ఇక్కడ కూడా ఒక మంచి స్టోరేజ్కి సంబంధించిన కిచెన్కి సంబంధించిన స్టోరేజ్ బాక్సెస్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే వైట్ స్పేస్లో వైట్కి సంబంధించిన స్పేస్లో కొంచెం మధ్యలో గ్రే కలర్ కూడా ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ స్టోరేజ్కి సంబంధించిన డ్రాస్ అయితే ఉన్నాయి సేమ్ ఇక్కడ కూడా. సో వైట్ థీమ్లో హ్యాండిల్స్ కూడా సిల్వర్ ఇచ్చేసారనమాట. సో ఇక్కడ కూడా సేమ్ ఒక వార్డ్రోబ్ అయితే ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ ఇక్కడ కూడా సేమ్ మనకి స్టోరేజ్కి కిచెన్కి సంబంధించిన స్టోరేజ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్ స్టోరేజ్కి సంబంధించిన డ్రాస్ అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే ఓవెన్ మనకి సంబంధించిన ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఫ్రిడ్జ్కి సంబంధించిన ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. ఒక స్పేస్ కూడా సేమ్ ఇచ్చారు. మామూలుగా అయితే మనకి లేడీస్ అందరికీ కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ ఎప్పుడు ఇంట్లో ఉంటే మనం కిచెన్లోనే ఉంటాం. మోస్ట్ ఆఫ్ టైం కిచెన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక మంచి డిఫరెంట్ థీమ్లో అయితే ఓవర్సీస్ వాళ్ళు మంచి థీమ్లో డిజైన్ చేశారు. మనకి కావాల్సిన డిజైన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మొత్తానికైతే ఓవరాల్గా డిజైన్ అయితే ఇలా ఉంది. పైన కూడా చూసుకుంటే మనకి హౌస్ మొత్తం చూసుకుంటే మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్ కూడా డిజైన్ చేశారు. సో ఓవరాల్గా హౌస్ అంతా ఈ మంచి ఇంటీరియర్ డిజైన్తో థీమ్గా డిజైన్ చేశారనమాట. సో చూసారు కదా మనము ఇంటీరియర్ మొత్తం ఎంత మంచి థీమ్లో ఎంత మంచి క్వాలిటీతో మెయింటైన్ చేశారన్నది మనకు అర్థమవుతుంది. ఓఎస్ఎస్ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ ఇంత మంచిగా మనకి థీమ్ డిజైన్ చేసి ఇస్తున్నారు. సో ఈ ఓఎస్ఎస్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ 15 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి ఎలా చేయాలి ఇది మొత్తం ఒక మంచి థీమ్లో అయితే మనకి హౌస్ అయితే అరేంజ్ చేసి ఇస్తున్నారు. అండ్ వీళ్ళు 600+ హౌసెస్ అయితే ఇంటీరియర్ డిజైన్ చేశారనమాట. సో ఇంకా కొన్ని డిజైన్స్ కూడా ఉన్నాయి. నేను ముందు కూడా మీకు అవన్నీ వీడియోస్లో చూపిస్తాను. అండ్ ఇంకా మనకి ఇలాంటి థీమ్లో కానీ ఇలాంటి డిజైన్లో కానీ మనకి మంచి ఇంటీరియర్ డిజైన్ కావాలి అంటే నేను ఖచ్చితంగా మీకు నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను. సో మన ఓవర్సీస్ ఇంటీరియర్ వాళ్ళ దగ్గర ఒక మంచి thousands of డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీకు కూడా ఇలాంటి మంచి డిజైన్స్ కావాలన్నా సో ఇంకా ఇలాంటి మంచి థీమ్లో మనం అనుకున్న డ్రీమ్లో హౌస్ డిజైన్ చేసుకోవాలన్నా కూడా మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాల్సిందే ఓఎస్ఎస్ వాళ్ళని. నేను ఖచ్చితంగా స్క్రీన్ ముందు నెంబర్ అయితే ఇస్తాను. మీరు త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం మీరు అందరూ బుక్ చేసుకోండి త్వరగా. మంచి ఆఫర్స్ కూడా తీసేసుకోండి. మంచి హౌస్ని కూడా రెడీ చేసి మన ఓవర్సీస్ వాళ్ళు మీ అందరికీ అందిస్తారు. సో చలో నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ కలుస్తాను. చలో బాయ్.